ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. ఆమేన్. విడువబడిన దానివి అంటే నీ భర్త నుంచి విడువబడిన దానివి కావచ్చు, నీ తల్లిదండ్రుల నుంచి విడువబడి ఉండవచ్చు, నీ స్నేహితుల నుంచి విడువబడి ఉండవచ్చు, నీ బంధువుల నుంచి, నీ రక్త సంబంధికుల నుంచి విడువబడి ఉండొచ్చు, నువ్వు నివసించే ప్రాంతము నుంచి, లేదా నువ్వు నివసించే గ్రామము నుంచి, లేదా నువ్వు నివసించే దేశము నుంచి విడువబడిన దానివి కావచ్చు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈ ఏ పరిస్థితుల్లో నుంచి, ఏ మనుషుల దగ్గర నుంచి, ఏ వ్యక్తుల దగ్గర నుంచి, ఏ ప్రాంతము నుంచి అయినా సరే నువ్వు విడవబడి ఉంటే ఇక నుంచి నిన్ను అలా ఎవరు పిలవరు. ఇక నుంచి నువ్వు విడువబడిన దానివని నీవు పిలిపించుకోవలసిన అవసరము నీకు లేదు. అయితే స్త్రీ అనేది సంఘమును పోలి ఉంది. స్త్రీ సంఘమును పోలి ఉంది. స్త్రీకి భర్త అంటే భర్త సంఘమును పోలినటువంటి ఆ స్త్రీకి భర్తగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. భర్తగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. సంఘమును పోలినటువంటి స్త్రీని పోలినటువంటి సంఘమునకు భర్తగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి ఈ భర్తగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి నుంచి భార్యగా ఉన్నటువంటి ఈ సంఘము కూడా విడనాడబడి ఉంది. ఈ సంఘము కూడా విడనాడబడి ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇక నుంచి నీవు విడనాడబడిన దానవని నీవు అనిపించుకొనవు. సంఘము కూడా తన యొక్క భర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర లేదు. యేసుక్రీస్తు వారికి అనుకూలముగా లేదు. యేసుక్రీస్తు వారికి ఇష్టమైన దానిగా లేదు. అయితే ఒక భర్తని లేదా ఒక భార్యని ఒక భర్త ఎందుకు విడనాడతాడు, లేదా ఒక భార్య తన భర్త నుంచి ఎందుకు వేరుగా ఉండాలి, ఎందుకు ఒంటరిగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా మనము లోకములో ఆలోచించినట్లయితే భార్య భర్త నుంచి విడిపోవటానికి లేదా భర్త భార్యను విడనాడటానికి కారణాలు ఇద్దరిలో ఉంటాయి. ఒకటి, భర్త మంచివాడు కాకపోవచ్చు, భర్తకి ఏదైనా వ్యసనాలు ఉండవచ్చు, భర్తకి ఏదైనా రిలేషన్షిప్ ఉండవచ్చు, ఇట్లా రకరకాల కారణాలు ఉండవచ్చు. అట్లాగే భార్య విషయంలో కూడా అంతే. ఆమె మంచిది కాకపోవచ్చు, తన యొక్క గుణాలు మంచివి కాకపోవచ్చు, ఆమెకు కూడా ఏదైనా రిలేషన్షిప్ ఉండవచ్చు. ఇట్లా రకరకాల ఒక భార్య ఒక భర్త విడిపోయి దూరంగా ఒంటరిగా ఉండటానికి చాలా కారణాలే ఉంటాయి. అయితే ఇక్కడ సంఘము యేసుక్రీస్తు వారి నుంచి విడిపోవటానికి మాత్రము ఒకవైపే కారణం ఉంటుంది. ఎందుకంటే ఆయన వైపు నేరము మోపగలిగిన ధైర్యము కలిగిన వ్యక్తి ఎవరు లేరు. ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు. ఆయన వైపు ఏ పాపము లేదు, ఆయనలో ఏ తప్పు లేదు. ఆయన మీద నేరము మోపగలిగిన వ్యక్తి ఇంతవరకు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ సంఘము తన యొక్క భర్తకి, తన యొక్క యజమానునికి దూరంగా ఉంటుంది అంటే దానికి కారణము ఓన్లీ సంఘమే. ఆ దూరంగా ఉండటానికి కారణమైనటువంటి విషయాలన్నీ కూడా సంఘంలోనే జరుగుతూ ఉన్నాయి. నీవు నీ భార్య నుంచి లేదా నీవు నీ భర్త నుంచి విడిపోయి దూరంగా ఒంటరిగా ఉంటున్నావేమో, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి ఒంటరిగా ఉంటున్నావేమో, నీ స్నేహితులను వదిలిపెట్టి ఒంటరిగా ఉంటున్నావేమో. అయితే అన్నిటికీ కారణాలు ఉంటాయి. అన్నిటికీ కారణాలు ఎలా ఉంటాయి అంటే రెండు పక్కల ఉంటాయి. నీ తల్లిదండ్రుల వైపు తప్పు ఉండి ఉండవచ్చు, నీ వైపు తప్పు ఉండి ఉండవచ్చు. అట్లాగే నీ స్నేహితులది తప్పు ఉండవచ్చు, నీది తప్పు ఉండవచ్చు. అంటే ఏది జరిగినా నీవు వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటూ ఉన్నావంటే, వారి దగ్గర నుంచి నువ్వు దూరంగా వెళ్ళి ఒంటరిగా
అనాథగా నువ్వు జీవించాలని నువ్వు అనుకుంటున్నావంటే కారణము 2 ఉంటాయి. 2 పక్కల కారణం ఉంటది. అయితే ఈ విషయంలో దేవుని విషయంలో అట్లా అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఆయన మీద నేరము మోపగలిగిన వారు ఎవరు లేరు. మన సంఘములోనే ఉంది విషయం అంతా. తప్పు అంతా సంఘంలోనే ఉంటది. సంఘము ఆయన దగ్గర లేదు, సంఘము ఆయన విడనాడాడు అంటే, సంఘాన్ని ఆయన వదిలివేశాడు అంటే, సంఘము ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అంటే, సంఘముకి ఆయనకి మధ్య ఉండాల్సినటువంటి ప్రేమ లేదు. సంఘమునికి ఆయనకి మధ్య ఉండాల్సినటువంటి ఆప్యాయత లేదు. సంఘమునకు ఆయనకి మధ్య ఉండాల్సినటువంటి బాధ్యత లేదు. ఆయన సంఘమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన సంఘమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రేమను పొందుకోలేని పరిస్థితుల్లో సంఘము ఉంటూ ఉంది. ఆ ప్రేమను పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో సంఘము ఉంటూ ఉంది. భర్త అయినా భార్య అయినా వారి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగము, బాధ్యతలు ఒకరికొకరు సమానంగా పంచుకోవాలి. అట్లాగే ఒకరి ఎడల ఒకరు నమ్మకంగా ఉండాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఉండవో అప్పుడు వారు ఎవరికి వారు విడిగా ఒంటరిగా జీవించటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ సంఘము కూడా అంతే. దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని మనము కోల్పోయినప్పుడు ఆయన మన సంఘాన్ని, మనల్ని వదిలి ఉంటాడు. ఆయన యొక్క ప్రేమను మనము పొందుకోలేని పరిస్థితిలో మనము ఉంటూ ఉన్నాం. ఆయన యొక్క ఆప్యాయతను మనం పొందుకోలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. ఆయన యొక్క దయ, ఆయన యొక్క కనికరము మన సంఘము మీదకి వస్తూ ఉన్నా సరే దానిని మనము గ్రహించలేని పరిస్థితుల్లో ఈ లోకములో పడిపోయి మనము ఉంటూ ఉన్నాం. అందుకనే సంఘము దేవునికి దూరముగా ఉంది. అందుకనే భర్త భార్యని విడుస్తూ ఉన్నాడు. భార్య భర్త నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఆశపడతా ఉంది. ఎందుకంటే వారిద్దరి మధ్య ఆ కారణాలను బట్టి ఆమె ఒంటరిగా జీవించాలని అనుకుంటుంది. కానీ ఇదిగో ఆత్మీయంగా ఒక సంఘము దేవుని దగ్గర ఉండకుండా ఉండాలని, దేవుని సన్నిధిలోకి వెళ్ళకుండా ఉండాలని, ఆయనతో ఉన్నటువంటి ఆ సాంగత్యాన్ని, ఆ సహవాసాన్ని పొందుకోకుండా ఉండాలని అనుకుంటుంది. కానీ ఆయన యొక్క సహవాసాన్ని పొందుకోవాలని కానీ, ఆయనతో జీవించాలని కానీ, ఆయన ప్రేమను పొందుకోవాలని కానీ, ఆయన పట్ల నమ్మకంగా ఉండాలని కానీ, ఆయన దయ, ఆయన కనికరము పొందుకోవాలని కానీ సంఘము పడటం లేదు. కాబట్టే దేవుడు సంఘాన్ని విడనాడాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో తెలిసో తెలియకో మీరు నా ప్రేమను పొందుకోకుండా దూరంగా ఉంటున్నారు. సంఘములో ఉన్నటువంటి మీరు దూరంగా ఉంటూ ఉన్నారు. నా దగ్గరికి రావాలని మీరు అంతగా ఆశపడట్లా. ఎందుకంటే మీరు పాపంలో ఉన్నారు. మీరు లోక ఆశల్లో ఉన్నారు. లోక ఆశల్లో ఉన్నటువంటి మీరు ఇదిగో తిరిగి నా దగ్గరికి రావటానికి నేను ఒక అవకాశాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాను. భర్త నుంచి దూరం అయిపోయినటువంటి భార్య, ఒంటరిగా జీవిస్తున్నటువంటి భార్య, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆ కుమార్తె అయినా, ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతున్నటువంటి వీరు స్నేహితుల నుంచి విడిపోయి ఒంటరిగా, అనాథలుగా, బంధుమిత్రుల దగ్గర నుంచి విడిపోయి వారి నుంచి దూరంగా ఉంటూ, ఎవరు లేక, తల్లిదండ్రులు చనిపోయి, బంధుమిత్రులు లేక, స్నేహితులు లేక, ఒంటరిగా అనాథగా జీవిస్తున్నటువంటి నిన్ను గురించి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇక నుంచి నీవు ఒంటరివి కాదు, ఇక నుంచి నీవు అనాథివి కావు, ఇక నుంచి నువ్వు విడవబడిన దానివని ఆయన నిన్ను అనిపించకుండా ఉండేలాగా చేయబోతూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. మిమ్మును అనాథలుగాను విడువను, మీ యొద్దకు వత్తును. ఏమంటున్నాడు? నీవు ఒంటరిగా ఉన్నా, అనాథగా ఉన్నా, ఎవరు లేకుండా జీవిస్తూ ఉన్నావంటే విడనాడబడిన దానివని నీవు అనిపించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నీతో ఉంటున్నాడు. ఒంటరిగా ఉన్నావని నువ్వు ఆలోచించవలసిన పని లేదు. ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు ఒంటరిగా ఉన్నా సరే ఆయన నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. నువ్వు అనాథగా ఉన్నా సరే ఆయన నీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. విడవబడిన దానివని నీవు అనిపించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన నీకు తోడున్నాడు.
నీ భర్త లేడు కాబట్టి నువ్వు విడబడిన దానివి అవుతా ఉన్నావు కాబట్టి నీ భర్త స్థానంలో ఆయన నీకు ఒక భర్తగా రాబోతూ ఉన్నాడు. నీ తల్లిదండ్రుల నుంచి నువ్వు విడిపోయావు కాబట్టి నీకు తల్లిదండ్రులు లేక నువ్వు విడబడిన దానివి కాబట్టి ఇదిగో నీ తల్లిదండ్రుల స్థానంలో నీకు తల్లిగా తండ్రిగా ఆయన రాబోతూ ఉన్నాడు. నీ బంధుమిత్రుల స్థానంలో ఆయన రాబోతూ ఉన్నాడు. నీవు స్నేహితులను విడనాడిన దానివి కాబట్టి నీకెవరు స్నేహితులు లేరు కాబట్టి నీ యొక్క స్నేహితునిగా నీ యొక్క స్నేహితురాలుగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఇదిగో తల్లిదండ్రులు చనిపోయి బంధుమిత్రులు చనిపోయి నిన్ను చూడటానికి ఆలనా పాలన చూసుకోవటానికి మంచి చెడు చూసుకోవటానికి నీకు ఎవరు లేని స్థితిలో ఒక అనాథగా ఒక అనాథ ఆశ్రమంలో ఎవరు లేని దిక్కు తోచని పరిస్థితులను జీవిస్తూ ఉన్నావేమో ఇదిగో నీకు తండ్రిగా నీ యొక్క దేవునిగా ఆయన ఉండబోతూ ఉన్నాడు. నీ యొక్క దేవుడిగా ఆయన ఉండబోతూ ఉన్నాడు. నీ యొక్క తండ్రిగా ఆయన ఉండబోతూ ఉన్నాడు. నీ యొక్క స్నేహితుడిగా ఆయన ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇక విడబడిన దానివి కావు. నువ్విక విడవబడిన దానివని నువ్వు అనిపించుకోవాల్సిన అవసరం లేదు. నీకు తోడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన అనాథగా నిన్ను వదిలిపెట్టాడంట. ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు. అట్లాగే పాపంలో పడిపోయినటువంటి ఈ సంఘము లోకంలో పడిపోయినటువంటి ఈ సంఘమును కూడా ఆయన అనాథగా వదిలిపెట్టాడు. ఆయన నుంచి మనము దూరంగా ఉన్నాం. ఒక సంఘముగా ఒక స్త్రీగా ఉన్నటువంటి నీవు నీ భర్త నుంచి దూరంగా ఉంటున్నావు. స్త్రీగా పోల్చబడినటువంటి ఆ సంఘము ఇదిగో ఆయన నుంచి దూరంగా ఉండకుండా నిన్ను ఒంటరిగా ఉండనివ్వకుండా నేను అనాథగా ఉండనివ్వకుండా ఇదిగో విడువబడిన సంఘముగా నీవు ఉండకుండా ఆయన నీకు తోడుగా వస్తూ ఉన్నాడు. ఇక నుంచి నువ్వు దిగులు పడవలసిన పని లేదు. ఇదిగో నా దేవుడిని ఇన్ని రోజులు నేను ఆరాధించలేకపోయాను, నా దేవుడితో నేను ఉండలేకపోయాను. ఇదిగో నా సంఘం అంతా కూడా దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. మా సంఘంలో చేసేటటువంటి పాపాన్ని బట్టి, మా సంఘస్థులు చేసినటువంటి దోషాలను బట్టి నా సంఘము దేవుని దాకా వెళ్ళలేకపోతుంది, దేవుని ప్రేమను పొందుకోలేకపోతుంది, దేవుని యొక్క నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాం, దేవుని యొక్క దయను పొందుకోలేకపోతూ ఉన్నాం, దేవుడు ఇవ్వబోతున్నటువంటి కిరీటాన్ని మేము పొందుకోలేకపోతూ ఉన్నాము. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు మాతో, ఇక నుంచి మీరు విడవబడిన వారు కాదు. ఇక నుంచి మీ సంఘమును నేను కట్టబోతూ ఉన్నాను. ఇక నుంచి మీ సంఘమును నేను బలపరచబోతూ ఉన్నాను. ఇదిగో నా చేతులతో నేను మీ సంఘాన్ని రూపించబోతూ ఉన్నాను. కాబట్టి మీరిక భయపడవలసిన పని లేదు. మీరిక విడువబడిన సంఘముగా మీరు ఎంచబడరు. మీరు ఇంకా బలపరచబడిన సంఘముగాను ఆశీర్వదింపబడిన సంఘముగాను నేను చేయబోతూ ఉన్నాను. కాబట్టి ఎవరు కూడా మీ గురించి తక్కువగా మాట్లాడటానికి అవకాశము లేదు. అయితే ఈ విడువబడకుండా ఉండాలి అంటే మనము ఏం చేయాలి? ఒక స్త్రీ తన భర్త నుంచి విడిపోకుండా ఉండాలి అన్నా, ఒక సంఘము దేవుని నుంచి విడిపోకుండా ఉండాలన్నా మనము ఏమి చేయాలి? ఏమి చేస్తే దేవుడు మనల్ని విడవకుండా ఉంటాడు? ఏమి చేస్తే దేవుడు మనల్ని విడిచిపెడతాడు? ఏమి చేస్తే దేవుడు మనల్ని విడవకుండా ఆయనతో పాటు ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క కృపను మన మీద ఉంచుతాడు? ఏం చేస్తే ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటాడు? ఏమి చేయటాన్ని బట్టి ఆయన మన యొక్క సంఘాన్ని వదిలిపెట్టి ఉంటాడు? ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీరు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఏం చెప్పాడంట? ధనాపేక్ష లేని వారై ఉండి మీకు ఏదైతే కలిగి ఉందో దానితోనే తృప్తి పొందండి, అప్పుడు నేను మిమ్మల్ని విడనాడను. అంటే ధనాపేక్ష కలిగి ఉండి మీకు కలిగిన వాటితో తృప్తి చెందకుండా ఇంకా ధనాన్ని సంపాదించాలని ఆశ కలిగి ఉంటే మాత్రం ఆయన నిన్ను విడనాడతాడు. మనం చూస్తే ఈ లోకంలో ఉన్నటువంటి భార్య అయినా భర్త అయినా సరే వారి యొక్క ఆశలు, వారి యొక్క కోరికలు చాలా ఎక్కువగా ఉండటాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ధనాన్ని సంపాదించాలని, ఆస్తులు సంపాదించాలని, పొలాలు సంపాదించాలని, బంగారం సంపాదించాలని
ఒక తరతరాలు తిన్న తరగని ఆస్తిని సంపాదించాలని ధనాపేక్ష కలిగి ఎంతగానో శ్రమపడుతూ కొంతమందిని మోసము చేస్తూ అన్యాయము మార్గంలో ధనాన్ని సంపాదించాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ ధనాన్ని సంపాదించటము కోసము ఎంతగానో ఆహ్, ప్రాధ ఎంతగానో ప్రయాసపడతా ఉన్నారు. దేవుడు చెప్తా ఉన్నాడు, ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. సాధారణంగా మనం ఆలోచిస్తే ఆహ్, ఒక భార్య భర్త మధ్య ఎక్కువగా తగాదాలు కావటానికి, వారు ఎక్కువగా విడిగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి, వీళ్ళతో జీవించడం అనవసరం అని అనుకునే పరిస్థితులు ఎప్పుడొస్తాయంటే, ఒక 90% వరకు వారి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ధనాన్ని బట్టి. ఒక ఒక 10% మిగతా కారణాలు ఉండి ఉండొచ్చు కానీ, ఎక్కువ శాతము కారణము ఎంత సంపాదిస్తున్నాం, భార్య ఎంత సంపాదిస్తుంది, భర్త ఎంత సంపాదిస్తున్నాడు, దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు, ఎవరి ఇష్టానుసారంగా ఖర్చు పెడుతూ ఉన్నారు, ఎవరి మాట వింటున్నారు అనే దానిని బట్టే ఈ భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలవుతూ ఉన్నాయి. ఎక్కువగా గొడవలవుతూ ఉన్నాయి. మనం చూస్తా ఉంటే బాగా ధనము కలిగిన వ్యక్తులలో, బాగా ధనము కలిగిన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలను మనం గమనిస్తూ ఉంటే వారు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. పెళ్లి చేసుకొని ఒక 5 నెలలు, 6 నెలలు లేదా ఒక సంవత్సరం ఉండగానే వారు వారితో ఇమడలేక విడిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఆ భార్యాభర్తలు ఒక బాగా ధనవంతుల కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఒక పెళ్లి చేసుకొని అతనితో ఇమ్మడలేక విడిపోవటానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. కానీ వారి యొక్క ధైర్యం ఏంటంటే డబ్బే. వారి యొక్క ధైర్యం ఏంటంటే ధనమే. ఎన్ని ఎన్ని తరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది నా దగ్గర. కాబట్టి అతనితో ఉన్న ఒకటే, లేకపోయినా ఒకటే. అతనితో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని ఆమెకు చిన్న ఇబ్బంది కలిగిన, చిన్న అవమానము కలిగిన వెంటనే విడాకులు తీసుకొని, చాలా చిన్న చిన్న కారణాలతోనే బాగా ధనము కలిగి గొప్ప కుటుంబాలని మనం అనుకుంటా ఉన్నాం చూడండి. ఆ కుటుంబాలలో నివసించేటటువంటి స్త్రీలు, వారు ఈ పెళ్లి అయ్యి ఒక సంవత్సరము ఉండగానే, ఒక సంవత్సరం గడవగానే అప్పటికే వారు వారితో ఇమడలేక, వారితో కలిసి ఉండలేక పోవటానికి అనేకమైన కారణాల ద్వారా, కొన్ని సార్లు చాలా చిన్న చిన్న కారణాలు కూడా ఉంటాయి. ఆ చిన్న చిన్న కారణాలను బట్టి కూడా వారు విడాకులు తీసుకొని ఎవరికి వారు ఒంటరిగా జీవించాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఆ కారణాలు ఎన్నైనా కానీ వాళ్ళ యొక్క ధైర్యం ఏంటంటే డబ్బే. వాళ్ళ యొక్క ధైర్యం ఏంటంటే ధనమే. ఎప్పుడైతే భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకొని ఒంటరిగా నువ్వు జీవించాల్సి వచ్చిందో, ఆ సమయంలో నీ దగ్గర ఎలాంటి ధనము లేకపోతే, భర్త పోషించకపోతే, నువ్వు పోషించబడలేని పరిస్థితులు కానీ నీవు ఉంటే, నువ్వు విడాకులు తీసుకోవడానికి ఖచ్చితంగా ఇష్టపడవు. నువ్వు ఒంటరిగా జీవించడానికి ఖచ్చితంగా ఇష్టపడవు. మనం చూడండి, సాధారణమైన మధ్యతరగతి కంటే కూడా పేదల కుటుంబాలలో కానీ మనం గమనిస్తే, స్త్రీలు భర్తకి లోబడుతూ ఉంటారు. వారు ఎప్పుడు కూడా విడాకులని కోరుకొని భర్తకి దూరంగా ఉండాలి, ఒంటరిగా జీవించాలని అని వారు ఎప్పుడు ఆశపడరు. మనం కొన్ని కుటుంబాలను గమనిస్తే, భర్త రోజు తాగి వచ్చి భార్యని కొట్టినా సరే వారు విడిపోరు. అయినా ఆమె సర్దుకొని నా జీవితం ఇంతే అనుకుంటుందో, లేకపోతే పిల్లల కోసం బ్రతకాలని అనుకుంటుందో, ఏదైనా కారణాలు ఉంటాయి కానీ మెయిన్ ఆమెని బలపరచలేని కారణం ఏంటంటే ధనమే. ఆ ధనము వారి దగ్గర, ఆ స్త్రీ దగ్గర ఆ ధనము లేదు కాబట్టి, నేను ఒంటరిగా ఉంటే నా పిల్లల్ని నేను పోషించుకోలేను, ఒంటరిగా ఉంటే నన్ను నేను పోషించుకోలేని పరిస్థితులు నేను ఉన్నాను కాబట్టి, ఆరమైనా భారమైనా నా భర్త దగ్గరే నేను ఉండాలి. కానీ ఎప్పుడైతే మన దగ్గర విస్తారమైన ఆస్తి ఉందో, ఎప్పుడైతే మన దగ్గర విస్తారమైన ధనం ఉందో, భర్తని గౌరవించే అంత పరిస్థితుల్లో స్త్రీ లేదు. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయంటే దానికి కారణం కూడా ఇద్దరు బాగా సంపాదించే వాళ్ళు కావాలా, లేదు ఇద్దరి దగ్గర మంచి ఆస్తి కలిగిన వాళ్ళు కావాలా. ఇద్దరు కానీ పేదవాళ్ళైనా, ఇద్దరు మధ్యతరగతి వాళ్ళైనా, లేదా ఇద్దరిలో ఒకరు సంపాదించినా కూడా తగాదులు చాలా తక్కువగానే అవుతాయి. కానీ ఇద్దరు బాగా ధనాన్ని సంపాదించే వాళ్ళైనా, ఇద్దరు బాగా ధనాన్ని ఖర్చు పెట్టేవారైనా,
ఇద్దరు బాగా ఆస్తి కలిగిన వారైనా సరే ఆ కుటుంబంలో ఎక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటి వారే తొందరపడి ఒంటరిగా ఉండాలని ఆశపడి, ఒంటరిగా ఉంటే ఇంకా నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవించవచ్చని ఆశపడి ఒంటరిగా ఉండడానికి విడాకులు తీసుకునే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా లోకంలో జరుగుతూ ఉంది. ఇదంతా కూడా లోకంలో జరుగుతూ ఉంది. మరి సంఘంలో ఏం జరుగుతూ ఉంది? సంఘంలో ఏం జరుగుతూ ఉంది? సంఘంలో కరెక్ట్‌గానే ఉంటున్నామా? సంఘంలో కరెక్ట్‌గానంటే ఏంటి? ధనాపేక్ష లేకుండా ఉంటున్నామా? ధనాన్ని నమ్ముకోకుండా ఉంటున్నామా? ధనము మీద ఆధారపడకుండా ఉంటున్నామా? ధనం ఇవ్వాలే గాని ఒక పని లేదా ఒక కూలి పని లేదా ఒక పని ఏదైనా ఒక పనికి రోజు ఇచ్చే కూలి కంటే, రోజు ఇచ్చే ధనము కంటే ఒక రెండంతల ధనాన్ని, ఒక ₹1000 ఒక రోజు కూలి అనుకుంటే, ఇదిగో ఆదివారం గాని మీరు పనికొస్తే 2000 కూలి లేదా 2000 రెట్టింపు ధనాన్ని మేము ఇస్తామంటే, సంఘానికి రాకుండా, మందిరానికి రాకుండా ఆ యొక్క పనిని చేయటానికి వెళ్ళేవాళ్ళు సంఘములో చాలామంది ఉన్నారు. ఆదివారము రోజే పనులొస్తాయి. ఆదివారము రోజే ఆ ఆ ధనాన్ని సంపాదించే ఆశ కలుగుతుంది. ఆదివారం రోజే మనం పనికెళ్తా ఉంటాం. ఆదివారం రోజే మనకు కుదురుతుంది పనికి వెళ్ళటానికి. అప్పటిదాకా నీరసం ఉంటది, ఒళ్ళు నొప్పులుంటాయి, బాగలేదంటాం గానీ, ఆదివారం రాగానే సంపాదించుకోవాలి. ధనాపేక్ష మనిషికి బాగా కలుగుతుంది. సంఘములో బయట చాలా భయంకరంగా ఉంది ధనాన్ని బట్టి. ధనాన్ని బట్టి బయట లోకంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, పెళ్లి చేసుకునే స్త్రీ కూడా ఇతను ధనవంతుడా? కాదా? నేను పెళ్లి చేసుకుంటే నాకు ఇతని ఆస్తిలో ఎంత వస్తుంది? ఒకవేళ ఇతను చనిపోతే నాకెంత ఆస్తి మిగులుతుంది? ఇది నిజం. అంటే పెళ్లి చేసుకోక ముందే చనిపోతే అనే ఆలోచన కలుగుతుందంటే ఖచ్చితంగా అట్లాంటి వారు చాలామంది ఉన్నారు. సాధారణంగా మనం పెళ్లి చేసుకునేటప్పుడు స్త్రీలు పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచించేది ఏంటంటే భర్తతో పాటు బ్రతికినంత కాలం సంతోషంగా ఉండాలి అని ఆలోచించేవారు కొంతమంది ఉంటే, కొంతమంది ఇతని దగ్గర ఎంత ఆస్తి ఉంది, ఎంత పొలం ఉంది, ఈయన పోతే నాకెంతొస్తది? ఇట్లాంటి ఆలోచనలతో పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది స్త్రీలున్నారు. బాగా ఉన్న వ్యక్తిని, బాగా ధనమున్న వ్యక్తిని, బాగా సంపాదించిన వ్యక్తిని, బాగా వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని చూసి, కోరి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామందున్నారు. అందుకనే వారు ఆ ధనము మీద ఇష్టంతో పెళ్లి చేసుకుంటూ ఉన్నారు గానీ, ఆ వ్యక్తి యొక్క గుణగణాలను చూసి గానీ, ఆ వ్యక్తి యొక్క లక్షణాలను చూసి గానీ పెళ్లి చేసుకోవట్ల. అందుకని వారు ఎక్కువ కాలం జీవించలేక, ఎక్కువ కాలం వారితో ఇమడలేక విడాకులు తీసుకొని ఒంటరిగా జీవించడానికే ఇష్టపడుతూ ఉంటున్నారు. కాబట్టి సంఘములో ఉన్నటువంటి ప్రజలు కూడా, సంఘములో అంటే సంఘములో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. ఆదివారము రోజు సంఘానికి రాకుండా సంపాదించుకోవాలని ధనాపేక్ష కలిగి పనికి వెళ్ళేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సంఘములో. ఒకరోజు కూలి కంటే కూడా రెండింతల కూలి ఇస్తామంటే అసలు చర్చికే రాకుండా, ఆదివారము ఆ మందిరానికే రాకుండా పనికి వెళ్ళేవాళ్ళు చాలామందే ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనము మన దేవుడి మీద ఆధారపడి మనము బ్రతకాలి. మన దేవుని మీద ఆధారపడి మనం బతకాలి. దేవుడు చెప్తా ఉన్నాడుగా, 6 రోజులు పని చేయి. 6 రోజులు నువ్వేం ఖాళీగా ఉండొద్దు. నీకు ఏ పని అయితే వస్తుందో ఆ పని చేయి. ఆదివారం 7వ రోజు, ఆదివారం విశ్రాంతి దినం, ఆ రోజు మాత్రం దేవుని సన్నిధిలో నువ్వు కనపడు. దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనం నువ్వు చేయి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక దినము గనుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మిగతా 6 రోజులు శ్రమ పడుతూ ఉన్నావు, మిగతా 6 రోజులు నువ్వు కష్టపడతా ఉన్నావు కానీ దేవుని సన్నిధిలోకి రావాలంటే మాత్రము ధనము గుర్తొస్తూ ఉంది. అయ్యో, ఈరోజు సన్నిధికి వెళితే, చర్చికి వెళితే మరి ఈ రోజంతా ఏమి సంపాదించలేము కదా. ఇదిగో 5గురు ఉన్నాం కుటుంబంలో, కమ్మగా అందరము పనికెళితే, ఆదివారం కూడా పనికెళితే అందరికి కలిపి చాలా డబ్బులు వస్తాయి కదా. కొంతమంది ఉంటారు పొలాలు వేసిన వాళ్ళు,
ఆ పొలాలు వేసి ఆ మిగతా 6 రోజులు ఆ మిగతా వ్యక్తుల చేత కూలికి పిలిపించుకొని ప్రజల చేత, జనాల చేత పనులు చేపించుకుంటారు. కానీ ఏడవ రోజైనటువంటి ఆదివారం ఆ విశ్రాంతి దినము రోజు, ఆ రోజైనా మన ఇంటిలో వాళ్ళం వెళ్లి మన చేలో పని చేసుకుంటే కూలి ఇచ్చేది తగ్గుతుంది గదా! కూలి మిగులుతుంది గదా! అని ఆలోచించి ధనాపేక్ష కలిగి ఆ రోజు గూడా దేవుని సన్నిధికి రాకుండా ఆ పొలంలో పనిచేసే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఆదివారం రోజు వ్యాపారం చేయకపోతే నష్టము కలుగుతుందని చెప్పి ఆదివారం కూడా వ్యాపారము చేసే ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారు. సంఘము బయట ఉన్న దానికంటే కూడా సంఘములో ఘోరంగా తయారవుతూ ఉన్నారు క్రైస్తవులు. దేవుడు సంఘాన్ని ఎందుకు విడనాడుతా ఉన్నాడంటే, ఇదిగో ఆదివారం అంటే మీరు చర్చికి రారు, ధనాపేక్ష కలిగి ఆ దేవుడి మీద ఆధారపడకుండా ధనాన్ని మీద ఆధారపడతా ఉన్నారు. దేవుడిని నమ్ముకోకుండా ధనాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. సంపాదించాలి, సంపాదించాలని ఆశ కలిగి ఉంటూ ఉన్నారు. కానీ నీతిగా సంపాదిస్తున్నావా? యథార్థవంతంగా సంపాదిస్తున్నావా? విశ్రాంతి దినమున పాటిస్తున్నావా? లేదా? ఇవేమి పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు కాబట్టి దేవుడు విడనాడుతూ ఉన్నాడు సంఘాన్ని. దేవుడు విడనాడుతూ ఉన్నాడు సంఘాన్ని. కాబట్టి బయట ధనాపేక్షను బట్టి చాలా పరిస్థితులు బయట చాలా ఘోరంగా ఉన్నాయి. క్రైస్తవులైనటువంటి మనము దేవుని పిల్లలైనటువంటి మనల్ని చూసి వారు మారాల. అరే వీళ్ళని చూడండి, వీరు ధనం మీద ఆశ లేదు. వీరు 6 రోజులు పని చేసుకుంటారు. 7వ రోజు నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎంత డబ్బులు ఇస్తానన్నా కూడా వాళ్ళు పనికి రారు. 7వ రోజు వారి యొక్క వ్యాపారాన్ని ఆపుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దేవుని సన్నిధిలో వాళ్ళు గడపాలని. వాళ్ళ దేవుని సన్నిధిలో వారు ఉంటే ఆ సంఘమును దేవుడు ప్రేమిస్తాడు. ఆ సంఘాన్ని దేవుడు విడనాడకుండా ఆ సంఘాన్ని దేవుడు బలపరుస్తాడు. ఆ సంఘంలో వారు బలంగా వాడబడతా ఉంటారు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నమ్మకం మన మీద ఉంటుందో, దేవుని యొక్క దయ మన మీద ఉంటుందో, అంటే మన మీద అంటే మన సంఘము మీద ఉంటుందో, అప్పుడు ఆ సంఘము దేవుని దగ్గరికి ఎత్తబడుతుంది. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. విడువబడేటటువంటి సంఘంలో మనము ఉండకూడదు. మరి ఏ సంఘంలో నువ్వు జీవిస్తున్నావు? ఏ సంఘంలో నువ్వు ఆరాధన చేస్తూ ఉన్నావు? ఏ సంఘానికి నువ్వు వెళ్తూ ఉన్నావు? నీ ఎత్తబడే సంఘమేనా, విడవబడే సంఘమా? నీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు, నీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారు? వారు ఏమైనా తప్పిపోతూ ఉన్నారా? వారి ఏమైనా ధనాపేక్ష కలిగి ఉంటున్నారా? వారి యొక్క సంపాదన ఎట్లా ఉంటుంది? అన్యాయంగా సంపాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మోసం చేసి సంపాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వారితో మీరు మాట్లాడండి. వారితో మీరు అన్ని సంఘ కాపరే చేయాలి, అన్ని సంఘ కాపరే బలపరచాలి. ప్రతి ఆత్మ సంఘ కాపరే కాపాడాలంటే కొన్నిసార్లు కష్టమైన పరిస్థితే. ఆయన చేతనైనంత వరకు ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన శక్తి కొలది, బలం కొలది ఆయన కష్టపడుతూనే ఉన్నాడు. ఆయన చెమటోస్తూనే ఉన్నాడు ఆత్మల కోసం. ఇదిగో మన ఇళ్ళ దగ్గర జరిగేది తండ్రికి, సంఘ కాపరికి కొన్నిసార్లు తెలియదు. మనము జాగ్రత్త చేయాలి సంఘాన్ని. మనకి కూడా బాధ్యత ఉంది. మనకి కూడా దేవుడు ఆత్మల భారాన్ని మన జీవితంలో కూడా దేవుడు ఉంచాడు. మన నెత్తి మీద కూడా దేవుడు ఆత్మల భారాన్ని ఉంచాడు. కాబట్టి సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా త్రొట్టిల్లుతూ ఉంటే, సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా పక్కదారి పడతా ఉంటే మనము వారిని హెచ్చరించటము మంచిది. వారిని జాగ్రత్త చేయటము మంచిది. ధనాపేక్ష మన సంఘానికి మంచిది కాదు. ధనము కోసము మన ఆదివారము మనం దేవుని సన్నిధికి రాకుండా ఆపుకోవటము మంచిది కాదు. మిగతా 6 రోజులు నీకు ఇష్టమైన పని అవసరమైతే రెండంతలుగా పనిచేసి నువ్వు ధనాన్ని సంపాదించుకోవాలి. కానీ ధనాపేక్షను కలిగి దేవునిని నిర్లక్ష్యం చేస్తే మన సంఘము దేవుడి నుంచి విడనాడబడుతూ ఉంది. మన సంఘము దేవుడి నుంచి విడనాడబడుతూ ఉంది. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనం. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. ఎన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. ఏంటంట? ఆయన తన భక్తులను విడువడు. ఆయన తన భక్తులను విడువడంట. ఆయన భక్తులు అంటే ఎవరు? ఆయన భక్తులు అంటే ఎవరు? ఆయన భక్తులు అంటే ఎవరంటే ఆయన్ని సేవించేవారు, ఆయన్ని పూజించేవారు, ఆయన్ని ఆరాధించేవారు, ఆయన్ని స్తుతించేవారు, ఆయన్ని ఘనపరిచేవారు. ఇదిగో ఈయన తప్ప మాకే దేవుడు లేడు, ఈయన ఒక్కడే మా దేవుడు అని చెప్పేవారు ఆయన భక్తులు. మరి నీవు ఆయన యొక్క భక్తులుగా నీవు ఉండగలుగుతా ఉన్నావా? ఆయన భక్తులుగా నువ్వు ఉండగలుగుతా ఉన్నావా?
ఆయన భక్తుడంటే ఏంది? ఆయన యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి. ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఆయన ఎలా అయితే మనల్ని జీవించాలని అనుకుంటా ఉన్నాడో, ఎలా అయితే జీవించాలని ధర్మశాస్త్రాలు మనకి రాసిచ్చాడో, ఎలాగైతే జీవించాలనే ఆజ్ఞలను, నియమాలను, కట్టడలను మనకి ఏర్పాటు చేసి ఉంచాడో, అలాగ మనము జీవిస్తూ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా ఆయన భక్తులమే. ఆయన ఆయన భక్తులుగా మనం ఉండాలంటే ఆయన ఇష్టానుసారంగా మనం జీవించాలి. ఆయన భక్తులుగా మనం ఎంచబడాలంటే ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. ఆయన యొక్క ప్రణాళిక మన జీవితంలో ఎలాగుందో తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ ఆయనకి సన్నిహితంగా, ఆయనతో సహవాసముగా, ఎల్లప్పుడూ ఆయన ప్రార్థిస్తూ, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయనతో ఎక్కువ సమయం మనము గడుపుతూ ఉంటే మనము ఆయన భక్తులుగా ఎంచబడతాము. అట్లాగే వినటము మాత్రమే అంటే ధర్మశాస్త్రాన్ని చదవటాన్ని బట్టే కాదు కానీ ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేవాడు ఆయన భక్తుడుగా ఎంచబడతాడు. మనము ఓన్లీ వాక్యాన్ని వినటాన్ని బట్టో, దేవుని మాటలు వినటాన్ని బట్టో మనము భక్తులుగా ఎంచబడము కానీ ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి, ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి మనం మన జీవితాన్ని మనము నడిపించుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు ఆయన భక్తులుగా మనము ఎంచబడతాము. కాబట్టి ఆయన ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండరో వారిని ఆయన వెడనాడతాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉండరో, ఆయన యందు ఎప్పుడైతే భయము లేదో, ఆయన యందు ఎప్పుడైతే నీకు భక్తి లేదో అప్పుడు నువ్వు లోకంలో పడిపోయి లోక పాపంలో పడిపోతూ ఉంటావు. లోక ఆశల్లో పడిపోతూ ఉంటాయో, ఈ పాపము చేస్తే, ఈ తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అనే భయము నీలో లేదు. దేవుడు ఈ పని చేయొద్దు అన్నాడు కదా అనే భక్తి నీలో లేదు. ఎప్పుడైతే నీలో ఆ భయము భక్తి లేకుండా ఉంటాయి అప్పుడు నువ్వు లోక పాపంలో పడిపోతూ ఉంటావు. లోక మాలిన్యం నిన్ను అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆయన నిన్ను విడనాడతాడు ఖచ్చితంగా. ఈ లోక ఆశలో నువ్వు పడిపోయి నువ్వు ఒంటరిగా జీవించాలని, ఈ లోక పాపంలో నువ్వు పడిపోయి నువ్వు ఒంటరిగా జీవించాలని నువ్వు ఎంత ఆశపడతా ఉన్నావంటే, ఈ లోక పాపము నీకు అంత ఇష్టంగా, ఈ లోకంలో ఉన్నటువంటి పాపము నీకు అంత ఇష్టంగా కనిపిస్తూ ఉంది. దాన్ని చేయాలని, దాన్ని నెరవేర్చుకోవాలని, దాన్ని పొందుకోవాలని నువ్వు ఆరాటపడతా ఉన్నావు. అందుకని నువ్వు ఒంటరిగా జీవించాలి. నీతో భర్త ఉంటే, నీతో తల్లిదండ్రులు ఉంటే, నీతో స్నేహితులు ఉంటే నువ్వు ఆ పాపము చేయలేవు. నువ్వు ఆ పాపంలో ఉన్నటువంటి ఆనందాన్ని నువ్వు పొందుకోలేవు వాళ్ళందరూ నీకు తోడుగా ఉంటే. అందుకని నువ్వు ఒంటరిగా జీవించాలి. ఎవరు నాకు తోడు వద్దు, నేను ఒంటరిగా ఉండాలి అని ఆశపడతా ఉన్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా జీవిస్తావో నువ్వు పాపము వైపే నడిపించబడతా ఉంటావు. పాపం వైపే నడిపించబడతా ఉంటావు కానీ దేవుని వైపు నడిపించబడవు. కాబట్టి నువ్వు నీ భర్త నుంచి విడాకులు తీసుకొని నీ భర్త నుంచి నువ్వు దూరంగా ఒంటరిగా జీవించాలని నువ్వు ఆశపడతా ఉన్నావంటే ఏదో ఒక పాపము చేయటానికి నువ్వు సిద్ధపడబోతూ ఉన్నావని అర్థం. నీ భర్తతో ఉంటే ఆ పాపం చేయటానికి నీకు అవకాశం ఉండదు. నీ భర్తతో ఉంటే ఆ పాపంలో పాల్గొనటానికి నీకు అవకాశం ఉండదు. నీ భర్తతో ఉంటే నువ్వు ఆ పాపము యొక్క ఆనందాన్ని, ఆ పాపం వల్ల కలిగే సంతోషాన్ని నువ్వు పొందుకోవటానికి నీకు అవకాశం ఉండదు. కాబట్టే నీవు నీ భర్త నుంచి విడిగా ఉండడానికి ఆశపడతా ఉండవు. సంఘము కూడా అంతే. దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలన్నిటిని నెరవేర్చుకోలేమేమోనని దేవునికి దూరంగా ఉంటుంది. ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాన్నంతా మనము త్యాగం చేయాల్సి వస్తుందని చెప్పి దేవుని దూరం పెడుతూ ఈ లోకం యొక్క ఆనందాన్ని, ఈ లోకంలో ఉన్న సంతోషాన్ని అనుభవించాలని సంఘము కూడా ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని దేవుడు సంఘాన్ని వెడనాడుతూ ఉన్నాడు. సంఘస్థులు ఎంతోమంది దేవుని సన్నిధికి వస్తున్నా కూడా వాడు భక్తి పరులుగా ఎంచబడట్లేదు. ఆ పైకి మేము భక్తులు మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ వారు భక్తిలో ఉన్నటువంటి శక్తిని వారు ఆస్వాదించట్లేదు. పైకి మేము చర్చికి వస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు కానీ ఆ ఒక్కరోజే మందిరానికి వస్తూ ఉన్నారు కానీ మిగతా రోజులంతా కూడా పాపంలో పడిపోతూ ఉన్నారు. ఇదిగో పైకి భక్తులుగానే కనిపిస్తూ ఉన్నారు కానీ పాపము చేసేవాళ్ళు క్రైస్తవులు చాలామందే ఉన్నారు. పైకి మాత్రమే వీడు మంచివాడు, వీడు దేవుని భయం ఎరిగిన వాడు అని అనుకుంటూ ఉన్నారు కానీ లోపల చాలానే జరుగుతూ ఉన్నాయి. లోపల చాలా పాపము చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనము నిజముగా ఆయన భక్తులుగా ఎంచబడాలంటే మనము ఏ పాపంలో ఉండకూడదు, మనం ఏ పాపంలో పాల్గొనకూడదు. మనము ఈ లోకంలో ఉంటున్నాం కాబట్టి క్రైస్తవులుగా ఎంచబడి బాప్తిసం పొందుకొని కూడా, రక్షణను పొందుకొని కూడా ఇంకా పాపంలో జీవించే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంకా ఆ లోకమును జయించలేక, ఆ లోక ఆశలను జయించలేక, ఆ పాపాన్ని జయించలేక అందులోని పడి మిట్టాడుతూ ఉన్నవారు చాలామందే ఉన్నారు. మరి వీళ్ళందరూ భక్తులేనా? మళ్ళీ వీళ్ళందరూ దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవుని ఘనపరుస్తారు, దేవుడి కోసము అదని ఇదని చేస్తూనే ఉంటారు. మరి వీళ్ళందరూ భక్తులేనా? వీళ్ళందరూ భక్తులు కాదు.
నువ్వు ఎప్పుడు దేవుని భక్తుడిగా ఎంచబడతావంటే, నీవు అతిక్రమము చేయనప్పుడు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమాన్ని నువ్వు అతిక్రమింపనప్పుడు, ఆయన క్రమము ప్రకారము నీవు నడుచుకుంటూ ఉన్నప్పుడు, అంటే నీలో ఏ పాపము ఆయనకి కనిపించినప్పుడు, దేవుడు ఎట్లాగైతే జీవించమంటున్నాడో దేవుని చిత్తానుసారంగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఆయన ఏ మాటలైతే చెప్తూ ఉన్నాడో ఆ మాటల ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడే నువ్వు భక్తిపరుడుగా ఎంచబడుతూ ఉంటావు. అట్లా కాకుండా లోక ఆశల వైపు, లోక పాపము వైపు, ఈ అందమైన ప్రపంచాన్ని చూడాలని, ఈ అందమైన ప్రపంచాన్ని అనుభవించాలని, ఈ అందమైన ప్రపంచాన్ని పొందుకోవాలని ఎంతో ఆరాటపడుతూ ఉన్నావు కాబట్టి దేవుడు ఈ సంఘాన్ని విడనాడుతూ ఉన్నాడు. దేవుడు మన సంఘాన్ని విడనాడుతూ ఉన్నాడు. మరి ఎలాంటి సంఘంలో మనము పాలు పంపులు పంచుకుంటూ ఉన్నాం? ఎలాంటి సంఘంలోనికి మనం నడిపించబడుతూ ఉన్నాం? మనం ఆలోచన చేసుకోవాలి. మన సంఘంలో ఇట్లాంటి వారు ఉన్నారా? మన సంఘంలో ఇట్లాంటి వారు ఉన్నారా? ఒకవేళ మన సంఘంలో ఇట్లాంటి వారు ఉంటే వీరిని బట్టి దేవుడు మన సంఘాన్ని విడనాడుతూ ఉన్నాడు. వీరిని బట్టి దేవుడు మన సంఘాన్ని విడనాడుతూ ఉన్నాడు. కాబట్టి నిజమైన భక్తులుగా మనం ఉండటానికి, భక్తిలో ఉన్నటువంటి శక్తిని మనం ఆస్వాదించేలాగా మనము ఉండాలి కానీ ఏదో నామమాత్రపు క్రైస్తవుల్లాగా, నామమాత్రపు భక్తుల్లాగా మనము ఉండకూడదు. ఇలాంటి వారు ఎవరైనా మన సంఘంలో ఉంటే దేవుడు వారందరినీ మార్చునుగాక. ఇదిగో వారిని మనం హెచ్చరించాలా, వారికి మనం ఒకసారి తెలియజేయాలన్నా ఇది కరెక్ట్ పని కాదు, అమ్మ ఇది కరెక్ట్ పని కాదు, ఇదిగో మనం ఇట్లా ఉండాలి, మనము తెలియజేయాలి. కాబట్టి ధనాపేక్ష కలిగిన వారిని దేవుడు విడనాడతాడు. నిజమైన భక్తి లేనటువంటి వ్యక్తిని దేవుడు విడనాడతాడు. ధనాపేక్షను బట్టి సంఘాన్ని దేవుడు విడనాడతాడు. ఈ భక్తి లేనటువంటి సంఘాన్ని దేవుడు విడనాడతాడు. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 25వ వచనం. నేను చిన్నవాడనయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడనయ్యున్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని, వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నీతిమంతులు విడువబడరు. నీతిమంతులు విడువబడరు. దేవుడు నీతిమంతులని విడువడు. అంటే నీతి లేకుండా దుర్మార్గముగా జీవించేవారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు విడనాడతాడు. ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలు, ఈ లోకంలో విడవబడిన వారైనా, అనాథలుగా ఉన్నవారైనా, ఒంటరిగా ఉన్నవారైనా, ఇదిగో మీరందరూ కానీ నిజాయితీగా జీవించుంటే ఆయన ఖచ్చితంగా మీతో పాటు ఆయన ఉంటాడు. ఆయన చెప్తా ఉన్నాడు, ఇదిగో మిమ్మును అనాథలుగా విడువను, అంటే ఒంటరిగా మిమ్మల్ని వదిలిపెట్టను, మీకు తోడుగా నేనుంటాను. మీరు నీతిగా ఉండాలి. ఎప్పుడైతే మీరు నీతిగా, నిజాయితీగా, యథార్థవంతంగా జీవిస్తూ ఉంటారో, ఇదిగో మీకు తోడు నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాను. ఈ లోకంలో నీతిగా జీవించడం కొంచెం కష్టమైన పనే. మనం ఎంత యథార్థవంతంగా జీవించినా, ఎంత నీతిగా జీవించినా కొన్నిసార్లు మన నోరు తప్పి అబద్ధము చెప్పవలసిన పరిస్థితి కూడా మనకి వస్తూ ఉంటుంది. అనుకోకుండా, అంటే మనం అబద్ధం చెప్పము, మనకు అబద్ధము చెప్పాలని లేని ఆలోచన మనకు ఒకవేళ ఉన్నా కూడా మనకు తెలియకుండానే అబద్ధం చెప్పే పరిస్థితులకి ఈ లోకము మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోకి మనల్ని ఈ లోకము తీసుకెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు అనుకోకుండానే మనం అబద్ధం చెప్పవలసిన పరిస్థితి మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. అందుకని ఈ లోకంలో నీతిగా జీవించడం చాలా కష్టమైన పని. నీతిగా యథార్థవంతంగా జీవించడం అనేది చాలా కష్టమైన పని. క్రైస్తవులకు ఉన్నటువంటి మనము, ఒక సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మనము, మన ద్వారా దేవుడు మన సంఘాన్ని విడనాడకూడదు. మనము నీతిగా, నిజాయితీగా, యథార్థవంతంగా మనము జీవించాలా. మన సంఘంలో ఉన్నటువంటి ఎంతమంది నీతిగా జీవించేవారు ఉన్నారో మనకి తెలుసు, ఎంతమంది నీతిగా లేని వారు ఉన్నారో కూడా మనకి తెలుసు. మనం వారందరి కోసం ప్రార్థన చేయాలి. ఇదిగో పలానా వ్యక్తి ఇట్లా ఉంటున్నాడు, పలానా ఆమె ఇట్లా ఉంటుంది, కాబట్టి వాళ్ళందరినీ మీరు మార్చండి, వాళ్ళందరినీ బలపరచండి అని మనము ప్రాధేయపడవలసిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే అదే సంఘంలో మనము ఉంటున్నావు కాబట్టి, వారు చేసిన తప్పులను బట్టి, వారు చేసిన పాపాలను బట్టి, వారికి ఉన్నటువంటి ధనాపేక్షను బట్టి, వారికి ఉన్నటువంటి భక్తిహీనతను బట్టి, వారికి ఉన్నటువంటి అవినీతిని బట్టి మనము కూడా ఆ సంఘంలో ఉంటున్నాం కాబట్టి మనల్ని కూడా, అంటే మన సంఘాన్ని మొత్తాన్ని దేవుడు విడనాడుతూ ఉన్నాడు.
కాబట్టి మనము నీతిగా జీవించాలి. మన జీవితంలో ఎప్పుడు అవినీతి అనేది మనము చేయకూడదు. లంచము మనము పుచ్చుకొనకూడదు. మోసపు మాటలు మనం మాట్లాడకూడదు. నీతిగా, నిజాయితీగా, యథార్థవంతంగా జీవించాలి. మనం మాట్లాడే మాట ఈరోజు ఒకటి, రేపు ఒకటిగా మనము ఉండకూడదు. ఈరోజు ఏమైతే మాట్లాడుతున్నా 10 రోజుల తర్వాత అయినా అదే మాట్లాడాలి, సంవత్సరాల తర్వాత అయినా అదే మనకి అదే మాట మన నోటి నుంచి రావాలి. కానీ మనం అనీతిగా, అవినీతిగా మనము మాట్లాడకూడదు. సంఘంలో ఉన్నటువంటి, మన సంఘంలో నివసించేటటువంటి ఈ విశ్వాసులందరూ కూడా నీతిమంతులుగానే ఉండాలి. ఎందుకంటే నీతిమంతుని యొక్క పిల్లలంట ఎప్పుడు భిక్షం ఎత్తుకోరంట. నీతిమంతుల్ని ఎప్పుడు ఆయన విడనాడడు. ఎవరైతే అవినీతిగా ఉంటాడో, ఎవరైతే దుర్మార్గంగా ఉంటారో వారిని దేవుడు ఖచ్చితంగా విడనాడతారు. కాబట్టి ఒంటరిగా ఉన్నటువంటి నీవు, అనాథగా ఉన్నటువంటి నీవు, విడవబడినటువంటి నీవు ఇట్లా జీవించగలుగుతా ఉన్నావా? నీతిగా నువ్వు యథార్థవంతంగా జీవించగలుగుతూ ఉన్నావా? నీవు కానీ ఇట్లా జీవించగలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఏంటంట, మనకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే వరకు ఆయన మనల్ని విడువడు. దేవుడు మన జీవితంలో ఆయన మనకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఆయన దగ్గర మనం పొందుకున్నటువంటి వాగ్దానమును మన జీవితంలో ఆయన జరిగించే వరకు ఆయన మనల్ని విడిచిపోడంట. అయితే సంఘముకు కూడా దేవుడు కొన్నిసార్లు ఒక మాట ఇస్తూ ఉంటాడు. ఇదిగో ఈ చిన్నగా ఉన్నటువంటి మీ సంఘాన్ని నేను గొప్ప సంఘంగా మార్చబోతూ ఉన్నాను. ఇదిగో మీ సంఘాన్ని నేను బలపరచబోతూ ఉన్నాను. ఇదిగో ఈ మందిరంలోకి వచ్చి ఎవరైనా ప్రార్థన చేస్తే, ఈ సంఘంలో నుంచి ఎవరైనా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారి మొరను ఆలకించి వారు ఏదైతే అడుగుతూ ఉన్నారో అది నేను ఇస్తాను అని దేవుడు కొన్నిసార్లు మనకి వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఆ వాగ్దానాలను కూడా మనము పొందుకుంటూ ఉంటాం. ఆ వాగ్దానాలు నెరవేరే వరకు మన సంఘం కూడా విడవబడకుండా ఆయన చేత బలపరచబడుతూ ఉంది. ఆ సంఘము కూడా విడవబడకుండా ఆయన పట్టుకుని ఉంటాడు మన సంఘాన్ని. ఆ మాటలు నెరవేరే వరకు, ఆ మాటలు ఆయన నెరవేర్చే వరకు ఆయన ఎల్లప్పుడూ మన సంఘానికి తోడుగానే ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండను గనుక ఆయన నీలో దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెమును పరిశుద్ధముగా ఉంచవలెను. ఏంటంట, ఆయన మనల్ని విడిపించటానికి, మన శత్రువుల నుంచి మనల్ని విడిపించటానికి ఆయన మన చుట్టూ సంచరిస్తూ ఉన్నాడంట. మన చుట్టూ సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మన యొక్క సంఘాన్ని విడవబడకుండా ఉండటానికి, ఆయన మన యొక్క సంఘాన్ని కానీ మనల్ని కానీ విడవబడకుండా ఉండటానికి, ఎవరైతే ఒంటరిగా ఉండాలని ఆశపడుతూ విడనాడబడిన వారు ఉన్నారో, ఎవరైతే అనాథలుగా ఉన్నారో, ఎవరైతే భర్త దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, ఆ బంధుమిత్రుల దగ్గర నుంచి, రక్త సంబంధికుల నుంచి విడవబడిన వారు ఉన్నారో వారందరి చుట్టూ ఈయన సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకు సంచరిస్తూ ఉన్నాడంట? మనలో ఏదైనా ఒక అసహ్యమైనది, ఏదైనా ఒక తప్పు మనలో ఏదైనా కనిపిస్తుందేమోనని చూడటానికి. మనలో ఏదైనా ఒక తప్పు కనపడకుండా ఉంటేనంట ఆయన మన మధ్య సంచరించేటప్పుడు ఆయన మనల్ని విడవకుండా పట్టుకుంటాడు, ఆయన విడవకుండా బలపరుస్తాడు. అయితే ఆయన మన మధ్య సంచరించేటప్పుడు మనలో ఏ దోషము, ఏ పాపము, ఏ తప్పు కనబడకుండా ఉంటే ఆయన మనల్ని, మన సంఘం ఆయన దగ్గరికి ఎత్తబడుతుంది.
ఆయన ఎప్పుడు విడనాడతాడంటే, ఆయన మన చుట్టూ సంచరిస్తూ ఉన్నప్పుడు, ఆయన మనల్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు, మనలో ఏ లోపము కనపడనప్పుడు, ఏ దోషము కనపడనప్పుడు, ఏ తప్పు మన మీద కనపడనప్పుడు, ఎవరు మన మీద నేర స్థాపన చేయనప్పుడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన మనల్ని విడనాడేవాడు కాదు. కానీ మనము జాగ్రత్తగా ఉండాల. ఆయన మనల్ని పరిశీలించటానికి వస్తూ ఉంటాడు. ఆయన మనల్ని కనుగొనటానికి వస్తూ ఉంటాడు. మనలో ఏదైనా లోపం ఉందేమో, మనలో ఏదైనా ఒక అసహ్యమైనది కనిపిస్తూ ఉందేమో, కాబట్టి వాటన్నిటి నుంచి మనము తప్పించుకొని జాగ్రత్తగా ఉండాలి. తప్పించుకొని జాగ్రత్తగా ఉండాలి. ఆయన మనల్ని సమీపించినప్పుడు మనలో ఏ దోషము ఆయనకి కనిపించకూడదు. ఆయన మనల్ని సమీపించినప్పుడు మనలో ఏ పాపము ఆయనకి కనిపించకూడదు. ఆయన మనల్ని సమీపించినప్పుడు ఎవరు మన మీద నేరస్థాపన చేయకూడదు. ఏ నేరము మన మీద మోపి ఉండకూడదు. ఆయన ఎప్పుడైతే మనల్ని సమీపిస్తూ ఉన్నాడో, ఆయన సమీపించినప్పుడు మనము సిద్ధంగా ఉండాలి. ఆయన సమీపించినప్పుడు మనము సిద్ధంగా ఉండాలి. కాబట్టి విడవబడిన వారైనా సరే, అనాథలుగా జీవించేవారైనా సరే, ఒంటరిగా జీవించేవారైనా సరే, ఇదిగో ఆయన ఏం చెప్తా ఉన్నాడు? నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీతో పాటు వస్తాను. అయితే నేను మీతో పాటు వస్తూ ఉన్నప్పుడు, నేను మీ మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు, మీలో నాకు ఏ లోపము కనపడకూడదు. మీలో ఏ అసహ్యమైనది ఏది మీలో మాకు కనపడకూడదు. కాబట్టి మిమ్మును మీరు జాగ్రత్త చేసుకొనుడి. ఏ పాపము నీలో చూపించకుండా, ఏ నేరము నీ మీద మోపకుండా మిమ్మును మీరు జాగ్రత్త చేసుకొని ఉంటే, నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టేవాడిని కాదు కాబట్టి, ఒంటరిగా వదిలిపెట్టేవాడిని కాదు కాబట్టి, ఇదిగో విడవబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ నేను తోడుగా ఉండేవాడిని కాబట్టి, మీ మధ్య నేను సంచరిస్తూ ఉన్నప్పుడు మీరు నాకు నీతిగా కనిపించాలా. మీరు నాకు ధనాపేక్ష లేని వారిగాను, నీతి కలిగిన వారిగాను, అట్లాగే భక్తిపరులుగాను మనము కనిపించాలా ఆయనకి. ఎప్పుడైతే మనలో ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయో అప్పుడు ఆయన మనల్ని విడనాడడు. మనలో ఇవి ఏవి కనిపించినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని విడనాడతాడు. కాబట్టి ఆయన మన దగ్గరికి సమీపిస్తూ ఉన్నప్పుడు మనము జాగ్రత్త వహించాలి. అయితే ఆయన విడనాడునంటున్నాడు, ఆయన మనల్ని బలపరుస్తానంటున్నాడు. అయితే మనం ఏం చేయాలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఎంతకాలం ఆయన మనల్ని విడనాడకుండా ఉంటాడు? ఇప్పుడు ఆయన మన మధ్య సమీపిస్తూ ఉన్నప్పుడు మనలో ఏ దోషము కనిపించకూడదు. విడవబడిన వారు అనబడేవారు. అట్లాగే మరి సంఘము పరిస్థితి ఏంటి? దేవుడు మన సంఘానికి సమీపించినప్పుడు మన సంఘములో ఉన్నటువంటి సభ్యులను బట్టి కానీ, మన సంఘములో ఉన్నటువంటి కాపరిని బట్టి కానీ, మన సంఘములో ఏదైనా దోషము కనపడతా ఉందా? మన సంఘము మొత్తం మీద ఎవరి వల్ల అయినా సరే ఒక దోషం కనపడుతూ ఉందా? ఎవరి వల్ల అయినా సరే మన సంఘము మీదకి ఒక శాపము వచ్చిందా? ఎవరి వల్ల అయినా సరే మన సంఘము మీదకి ఒక పాపము వచ్చిందా? ఒక దోషం వచ్చిందా? అది సంఘ కాపరి కావచ్చు, విశ్వాసి కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు. ఆయన మన సంఘానికి సమీపించినప్పుడు, ఆయన మన సంఘాన్ని పరీక్షించదలచినప్పుడు, ఆయన మన సంఘాన్ని ఒకసారి చూద్దాము వీళ్ళ పరిస్థితి ఏంటో అని ఆయన సమీపించినప్పుడు, ఆయనకి ఇష్టమైన సంఘంగా మన సంఘము ఉండగలుగుతూ ఉందా? ఆయనకి ఇష్టమైన భార్యగా ఉండగలుగుతూ ఉందా మన సంఘము? భర్త ఎప్పుడైతే తన భార్యని మంచిగా ఇష్టపడతా ఉంటాడో, తల్లిదండ్రులు ఎప్పుడైతే తన కూతుర్ని మంచిగా ఇష్టపడుతూ ఉంటారో, స్నేహితులు ఎప్పుడైతే తన స్నేహితురాల్ని మంచిగా ఇష్టపడుతూ ఉంటారో, వారు దూరం అవ్వటము, వారు ఒంటరిగా ఉండటము వారికి ఇష్టము ఉండదు. కాబట్టి భర్త తన భార్యని విడవకుండా హక్కున చేర్చుకుంటాడు. తల్లిదండ్రులు తన కూతుర్ని దూరంగా వెళ్ళిపోకుండా హక్కున చేర్చుకుంటారు. వారు బాధ్యతగా ఉంటారు. అట్లాగే మన సంఘానికి భర్త అయినటువంటి యేసుక్రీస్తు వారు తన భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ భార్య ఇష్టమైనదిగా ఉండగలుగుతా ఉందా? భార్య ఇష్టమైనదిగా
ఉండగలుగుతుందా? మన సంఘము దేవునికి ఇష్టమైన సంఘంగా ఉండగలుగుతా ఉందా? మన సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల ద్వారా మన సంఘము ఎటువైపు వెళుతూ ఉంది? మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ధనాపేక్ష లేని వారై ఉన్నారా? మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు నీతిమంతులై ఉన్నారా? మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు భక్తి కలిగిన వారై ఉన్నారా? లేదా పేరుకే నామమాత్రానికి భక్తి కలిగిన వారుగా ఉన్నారా? దేవుడు ఇవన్నీ పరీక్షిస్తాడు. ఇవన్నీ పరీక్షించడానికి ఆయన మనకి సమీపంలోనే ఉంటున్నాడంట. మనకి సమీపంలో ఎందుకు? మన సంఘాన్ని అనాథగాను, ఒంటరిగాను, విడవబడిన దానిగా అని అనిపించుకోకుండా ఉండటానికి, నీకు తోడుగా, నీకు భర్తగా, నీకు తండ్రిగా, నీకు స్నేహితుడిగా, నీకు రక్త సంబంధికుడిగా ఆయన నీ చుట్టూ ఉండటానికి వస్తే అప్పుడు నీలో ఏమి కనిపిస్తూ ఉంది? నీలో ఏదైనా దోషము కనిపించినా, నీలో ఏదైనా పాపము కనిపించినా, నీలో ఏదైనా నేరస్థాపన కనిపించినా, నీవేదైనా దొంగతనం చేసి ఉన్నా, నువ్వేదైనా వ్యభిచారము చేసి ఉన్నా, నీ ఇష్టానుసారంగా లోక పాపమును పడిపోయి ఉన్నా, ఆయన నీకు తోడుగా ఉంటాడా? ఆయన ఖచ్చితంగా నిన్ను విడనాడే వెళ్తాడు. ఆయన ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టే వెళ్తాడు. కాబట్టి మన సంఘాన్ని బలపరచటానికి, మన సంఘము బలపడాలంటే మన సంఘములో నివసించేటటువంటి ప్రతి వ్యక్తి, మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ఆఖరికి సంఘ కాపరి, సంఘ పెద్దలు కూడా ధనాపేక్ష లేని వారి నీతిగా, నిజాయితీగా, యథార్థవంతంగా జీవించాలా. విశ్రాంతి ధనాన్ని పాటించాలా. ధనము సంపాదించుకుందామనే ఆశతో సంఘాన్ని వదిలిపెట్టి ఆ దూరం వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బ్రతుకు తెరువు కోసం వెళ్తూ ఉన్నామంటున్నారు. బ్రతుకు తెరువు దేవుడు చూపిస్తాడు. బ్రతుకు తెరువు దేవుణ్ణి వదిలేసుకొని నువ్వెంత సంపాదించినా అది నీ అక్కరకు రాదు. దేవుణ్ణి వదిలేసుకొని నీతిగా, నిజాయితీగా సంపాదించకుండా అక్రమంగా, అన్యాయంగా, మోసం చేసి, అబద్ధములాడి నువ్వెంత సంపాదించినా అది నీ అవసరాలు తీర్చలేదు. నిజాయితీగా, యథార్థవంతంగా నువ్వు కొంచెమే సంపాదించినా అది ఖచ్చితంగా నీ అక్కరకు వస్తుంది. అందుకని దేవుడు అంటే నీతిమంతుడి దగ్గర ఉన్నది కొంచెమే అయినను బహుమంది భక్తిహీనుల దగ్గర ఉన్నదానికంటే శ్రేష్టమైనదంట. బహుమంది భక్తిహీనుల దగ్గర ఉన్నదానికంటే కూడా శ్రేష్టమైనది. కాబట్టి సంఘములో నివసించేటటువంటి ప్రతి వ్యక్తి, సంఘములో నివసించేటటువంటి ప్రతి విశ్వాసి మన ద్వారా సంఘము మీదకి ఏ మచ్చ తేకూడదు. మన ద్వారా ఏ కళంకము సంఘానికి అంటకూడదు. మన ద్వారా ఎవరైనా ఏలెత్తి మన సంఘం వైపు చూపించకూడదు. పలానా సంఘంలోని వ్యక్తి ఇట్లా చేశాడంట, పలానా సంఘంలోని వ్యక్తి, పలానా సంఘంలోని స్త్రీ ఇట్లా చేసిందంట, వారు పలానా సంఘానికి వెళతారు, వారు పలానా వాళ్ళ యొక్క కాపరి పలానా వ్యక్తి అని మన సంఘానికి ఒక మచ్చ మన ద్వారా రాకూడదు. ఎందుకంటే రేపు దేవుడు మన సంఘానికి సమీపించినప్పుడు ఇవన్నీ ఆయనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దేవుడు మనకి సమీపించినప్పుడు, మన సంఘంలోనికి, మన సంఘము దగ్గరికి ఆయన సమీపించినప్పుడు మనలో ఏ మచ్చ, ఏ కళంకము మన సంఘము మీద ఉండకూడదు. ఏ మచ్చ, ఏ కళంకము మన సంఘము మీద ఉండకూడదు. అప్పుడే ఆ సంఘాన్ని దేవుడు ఎత్తబడుతుంది. ఆ సంఘము దేవుని దగ్గరికి ఎత్తబడుతుంది. అంతేగాని లేదంటే ఆ సంఘము విడవబడుతూ ఉంది. కాబట్టి మన సంఘంలో నివసించేటటువంటి ప్రతి వ్యక్తి బాగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘములో ఒక విశ్వాసిగా నీవు కూడా ఉన్నావు. సంఘము యొక్క బాధ్యత నీ మీద కూడా ఉంది. ఆ సంఘము ఎత్తబడాలా లేదా అనేది కూడా నీ మీద కొంత భారము ఉంది. నీ సంఘము ఎట్లా ఉంది, నీ సంఘములో ఉన్నటువంటి ఆ విశ్వాసులు ఎలా జీవిస్తున్నారనే భారము నీ మీద కూడా ఉంది. ఒక సంఘ కాపరి మీద మాత్రమే కాదు, నీకు కూడా కొంత బాధ్యత ఉంది. కాబట్టి మన బాధ్యతను మనము నెరవేర్చుకుంటూ పోవాలా. మన ద్వారా సంఘము మీదకి ఏ నేరస్థాపన రాకూడదు. మన ద్వారా సంఘములో ఉన్న వ్యక్తులకి ఎవరికి అవమానము కలగకూడదు. మన ద్వారా సంఘము మీదకి ఒక నింద రాకూడదు. మన ద్వారా సంఘము దూషింపబడకూడదు. ఇదిగో దేవుడు మనకి సమీపించినప్పుడు ఇవన్నీ దేవుడికి కనిపించకుండా ఉండాలంటే మనము నీతిగా, నిజాయితీగా, యథార్థవంతంగా, ధనాపేక్ష లేని వారై నిజమైన భక్తులుగా మనము జీవించాలా. అప్పుడే ఆ సంఘము ఎత్తబడుతూ ఉంది. కాబట్టి సంఘములో నివసించేటటువంటి మనము చాలా జాగ్రత్తగా నివసించాలి. సంఘంలో మనము ఒక విశ్వాసిగా మనము చాలా బాధ్యతగా, ఆత్మల పట్ల భారము కలిగిన వ్యక్తిగా మనము జీవించాలి. అయితే దేవుడు ఎంతకాలము మనల్ని ఇట్లా చూస్తాడు? ఎంతకాలము దేవుడు మనల్ని విడవకుండా పట్టుకుంటాడు? ఎంతకాలము దేవుడు మనల్ని విడవకుండా పట్టుకొని మనకు తోడుగా ఉంటాడు? ఆయన చెప్తా ఉన్నాడు కదా, అనాథలాగా నిన్ను వదిలివేయను. కాబట్టి నీవు
నీకు తోడుగా నేను ఉంటాను. అయితే ఎంతకాలం? ఎంతకాలం ఉంటాడాయన? ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచు ఉన్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచు ఉన్నాను. ఏంటంట? శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన కృప. కాబట్టి విడవబడటం అనేది ఇక లేదు. ఇక విడవబడటం అనేది ఒక్కసారి ఆయన పట్టుకున్నాడంటే, ఒక్కసారి దేవుడు విడవబడకుండా మనల్ని పట్టుకున్నాడంటే అది శాశ్వతంగా ఉండిపోతూ ఉంది. అది శాశ్వతంగా ఉండిపోతుంది. అంటే ఆయన మన మీద చూపించే ప్రేమ, ఆయన మన సంఘము మీద చూపించే ప్రేమ అది శాశ్వతమైనది. ఒక విడువబడినటువంటి స్త్రీ మీద చూపించే ప్రేమ శాశ్వతమైనది. ఒంటరిగా నివసించాలని ఆశపడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీ మీద చూపించే ప్రేమ శాశ్వతమైనది. ఎందుకు అంటే ఒంటరిగా జీవించాలి అనేది ఒక 2, 3 కారణాలు భార్యాభర్తల మధ్య ఉంటూ ఉంటాయి. అయితే చాలా వరకి కారణాలు కూడా పాపం వైపు నడిపించేయి ఉంటే, ఎక్కడో ఒక్క కారణము, 2, 3 కారణాలు బట్టి స్త్రీ పవిత్రంగా ఉండటానికి కూడా కొన్నిసార్లు ఒంటరిగా జీవించాల్సిన అవసరము ఉంటూ ఉంటుంది భర్త దగ్గర నుంచి. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే అంటున్నాడు దేవుడు, ఆ సంఘము లేదా విడువబడిన స్త్రీ, ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ మీద దేవుడు చూపించే ప్రేమ, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆప్యాయత, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, వాత్సల్యం ఇవన్నీ ఎంతకాలం ఉంటాయంటే శాశ్వత కాలము ఉంటాయి. అంటే మనం చనిపోయే వరకు ఉంటాయి. మరి మనము చనిపోయే వరకు అంత ప్రేమని, అంత ఆప్యాయతని, అంత నమ్మకాన్ని మనము పొందుకొని ఉండాలంటే మనము ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మనము జీవించాలి. మన సంఘము కూడా శాశ్వతమైన ప్రేమలోకి మన సంఘము నడిపించబడాలంటే, శాశ్వతమైన ఆ ప్రేమలోకి, దేవుని సన్నిధిలోకి మన సంఘము నడిపించబడాలంటే మనము ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా మనము జీవించాలి. మన సంఘము ఆయనకి ఇష్టమైన సంఘముగా మనము మార్చబడాల. ఆయన చెప్తా ఉన్నాడు ఏమనంటే, విడువబడిన దానవని ఇక మీద నీవు అనబడవు. ఎందుకు అనబడవు అంటే, ఇదిగో యోహాను సువార్తలో చెప్పాడు కదా, మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ వద్దకి వస్తాను. ఎందుకు నువ్వు విడువబడిన దానివని అనబడవు? ఎందుకు నువ్వు ఒంటరి దానివి అని అనబడవు? ఎందుకు నువ్వు అనాథగా అనబడవు అంటే, ఆయన నీకు తోడుగా వస్తాడు. భర్త నుంచి విడిపోతే నీకు భర్తగాను, తల్లిదండ్రుల నుంచి విడిపోతే నీకు తల్లిగాను, తండ్రిగాను, అనాథగా నీవు ఉంటే స్నేహితులుగాను, అనాథగా నువ్వు ఉన్నప్పుడు నీకు తండ్రిగా, తల్లిగా, స్నేహితుడిగా అన్నీ నీకు ఏదేదైతే ఒక బంధం అవసరమవుతుందో, ఏ బంధం ఉంటే నీ యొక్క జీవితము సంతోషంగా ముందుకు వెళుతుందో, అనాథగా జీవించేటటువంటి నీకు అన్ని బంధాలలో ఆయన ఉంటాడు. అన్ని బంధాలు తండ్రిగా ఉంటాడు, తల్లిగా ఉంటాడు, స్నేహితుడిగా ఉంటాడు, గురువుగా ఉంటాడు. ఇట్లా అన్ని బంధాలలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఇక నుంచి నువ్వు ఒంటరివాడివి కాదు. ఎందుకంటే నువ్వు విడవబడిన దానివి కాదు. ఇక నుంచి నువ్వు ఒంటరివి కావు. ఎందుకంటే నేను నీకు తోడుగా వస్తాను. అయితే నువ్వేం చేయాలంట? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీవు జీవించాలి. ధనాపేక్ష లేకుండా నీతిమంతుడిగాను, యథార్థవంతుడిగాను, భక్తిపరుడుగాను, దేవునికి ఇష్టమైన భక్తి చేసే విధంగాను నీవు జీవించాల. అప్పుడు ఆయన నీకు ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చే వరకు ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు. అయితే ఇవన్నీ నువ్వు చేస్తున్నావా లేదా? ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావా లేదా? ఏ పాపములో నువ్వు పడిపోకుండా ఉంటున్నావా లేదా? ఒకవేళ నీలో ఏదైనా పాపం ఉంటుందా? లేదు నువ్వు లోకంలో పడిపోయావా? లేదు దేవుని వైపే ఉన్నావా? ఇట్లా అనేకమైన అంశాలను, దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నావా లేదా అనే దానికి సంబంధించి అనేకమైన అంశాలను పరిశీలించటానికంట ఆయన మన చుట్టూనే ఆయన తిరుగుతూ ఉన్నాడు. మన చుట్టూనే, మనకి సమీపంలోనే ఆయన ఉంటూ మనల్ని గమనిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడో, ఆ సమయంలో అసహ్యమైనది ఏది మనలో కనిపించకూడదు. అసహ్యమైనది ఏది అంటే పాపము, దోషము, దొంగతనము, వ్యభిచారము, ఇట్లా పాపానికి సంబంధించిన విషయాలు ఏవి కూడా అవన్నీ అసహ్యమైనవి, దేవునికి అసహ్యమైనవి. కాబట్టి దేవునికి అసహ్యమైన కార్యాలు ఏవి కూడా మన జీవితంలో కనిపించకుండా ఉండాలి. అప్పుడు ఆయన శాశ్వతమైన ప్రేమను, శాశ్వతమైన కృపను మన మీద ఉంచి మన సంఘమును, మనల్ని
ఎత్తబడేలాగా విడువబడకుండా మనకి తోడుగా ఉంటాడు. అప్పుడు మనము విడువబడిన స్త్రీగా, ఒక విడువబడిన ఒంటరిగా ఉండాలని ఆశపడిన అటువంటి ఒంటరిగా ఉన్నటువంటి నీకు ఆయన తోడుగా ఉంటాడు. అనాథగా ఉన్నటువంటి నీకు ఆయన తోడుగా ఉంటాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నీవు విడువబడిన దానివి కాదు. ఇక నుంచి నిన్ను ఎవరు అలా పిలవరు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పరీక్షించాను. నీలో నాకు అసహ్యమైనది ఏది కనపడలేదు. కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను. ఎంతకాలం అంటే శాశ్వత కాలం. అట్లాగే మన సంఘము గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీరు విడవబడిన సంఘం, మీరు ఇంతకు ముందైతే విడవబడిన సంఘంగా ఉన్నారు. నీకు మాకు మధ్య చాలా దూరం ఉంది. నీకు నాకు మధ్య ఆ స్నేహము లేదు. నీకు మాకు మధ్య ఆ సన్నిహిత్యము లేదు, ఆ సహవాసము లేదు. కానీ ఇదిగో ఇప్పుడు మీరు మారు మనసు పొంది ఉన్నారు కాబట్టి, మీరు మార్చుకున్నారు కాబట్టి మీ ప్రవర్తనను, ఇదిగో ఇప్పుడైతే నేను మీకు తోడుగా ఉంటున్నాడు. ఇక విడువబడిన సంఘముగా నువ్వు పిలువబడవు. విడువబడిన సంఘముగా నువ్వు పిలువబడవు. నేను నిన్ను పరీక్షిస్తాను, నీ సంఘాన్ని పరీక్షిస్తాను. నీలో నాకు అసహ్యమైనది ఏది కనబడలేదు కాబట్టి నీ సంఘాన్ని నేను బలపరుస్తాను. ఎంతకాలం అంటే శాశ్వత కాలము. శాశ్వత కాలము. మన సంఘము జీవించి ఉన్నంత కాలము ఆయన ఎల్లప్పుడూ మన సంఘము మీదను, అట్లాగే మన మీదను, ఇదిగో అనాథగా జీవించేటటువంటి నీవు, ఒంటరిగా జీవించేటటువంటి నువ్వు ఇక ఎప్పుడు విడవబడిన దానివని నిన్ను ఎవరు పిలవరు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్.